చూడలేను దైవాత్మారాము. ప్రభునందు ప్రియమైన దేవుని స్నేహితులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తులుడును ప్రభు రొమ్మును ఆనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చొని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఆరాధన కార్యక్రమంలోకి వీంచిన ఎల్లరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున కృపయు సహవాసమును సన్నిధి భాగ్యమును బట్టి సింహాసన స్థితిని దయచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దినము మరి లవోదికీయ సంఘ చరిత్రను గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథములో 7 సంఘముల చరిత్ర ప్రారంభ 3 అధ్యాయాల్లో మనం గమనించగలము. 7 సంఘములు: 1 ఎఫెసు సంఘము, 2 స్మరణ సంఘము, 3 పెర్గము సంఘము, 4 తుయితెరా సంఘము, 5 సార్దీస్ సంఘము, 6 ఫిలదెల్ఫియా సంఘము, 7 లవోదికీయ సంఘము. 6 సంఘముల యొక్క చరిత్ర గతించిపోయింది, ముగిసినది. ఇప్పుడు 7వ సంఘ చరిత్ర కాలములో మనం ఉన్నాం. లవోదికీయ సంఘ కాలము క్రీస్తు శకము 1900 సంవత్సరము నుండి రేపు సంఘము మేఘములోనికి కొనిపోబడే వరకు లేదా రేప్చర్ వరకు ఉండే కాలమే ఈ లవోదికీయ సంఘ కాలము. అనగా ఇప్పుడు మనమున్న కాలం ఏ కాలము? లవోదికీయ సంఘ కాలము. ఈ కాలము తర్వాత సంఘాలు ఉన్నాయా అనగా చివరి సంఘము ఈ సంఘ కాలములోనే మేఘమెక్కే కాలము. ఈ సంఘ కాలంలోనే మరి సంఘము కొనిపోబడే కాలము కూడా ఈ కాలమే అని మనము గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాం. ఈ సంఘము గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే లవోదికీయ అనగా నులివెచ్చని స్థితి. ఎటువంటి స్థితి అంట? నులివెచ్చని స్థితి. అనగా ఈ సంఘము భక్తిగా ఉండదు, అలా అని చెప్పి మరీ భక్తిహీనముగా ఉండదంట, తటస్థంగా ఉంటుందంట. ఎలాగుంటుందంట? తటస్థంగా ఉంటుంది, లేదా విభిన్నంగా ఉంటుంది, లేదా శీతోష్ణత స్థితి, భేదములు కలిగిన స్థితి కలిగి ఉంటుంది. కనుకనే ఈ సంఘము గురించి ప్రభువు మెచ్చుకోలేదు, కానీ ఈ సంఘాన్ని తప్పు చూపిస్తున్నాడు. ప్రతి సంఘములో కూడా తప్పులు ఉన్నాయి. 7 సంఘాల్లో 2 సంఘాలే తప్పులు చూపించలేదు ప్రభు. మీరు ప్రకటన గ్రంథం బాగా చదవగలిగిన వారైతే స్మరణ సంఘంలో తప్పు లేదు, అలాగే ఫిలదెల్ఫియా సంఘంలో కూడా ఏమి లేదు, తప్పు లేదు. మిగతా సంఘాల్లో తప్పు ఉన్నది, మెప్పు కూడా ఉన్నది. ఏమున్నదంట? తప్పు ఉన్నది, మెప్పు ఉన్నది. అలాగే ఈ సంఘ చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సంఘ స్థాపకుడు ఎపఫ్రా. ఎవరంట? ఎపఫ్రా. ఈయన పౌలు గారి యొక్క శిష్యుడు. ఎవరంట? పౌలు గారి శిష్యుడు. ఈ లవోదికీయ సంఘము కొలస్సీ పట్టణానికి సమీపాన ఉన్నది. మీరు చూస్తే కొలస్సీ పత్రికలో చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం చదివినట్లయితే, మీ కొరకును లవోదికీయ వారి కొరకును ఆ ముఖము చూడని వారందరి కొరకును చాలండి, మీ కొరకును లవోదికీయ వారి కొరకును కూడా రాస్తున్నాను పౌలు గారు ఈ కొలస్సీ సంఘానికి రాస్తున్నారు. అంటే కొలస్సీ పట్టణానికి పక్కన ఏమున్నది? ఈ లవోదికీయ సంఘం.
ఈ సంఘములన్నీ కూడా పట్టణాల పేర్లే. ప్రభువు మరి అలాగూ సూచించారు. ఇవన్నీ కూడా ఏంటి? పట్టణముల పేర్లే. నాటి కాలంలో పెద్ద పెద్ద పట్టణాలు ఇవి. ఆ స్థితిని బట్టి సంఘాన్ని ప్రభువు మరి పోల్చిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇంకా మనం చూస్తే కొలస్సీ పత్రిక 4:13 మనం చూసినట్లయితే ఇక్కడ కూడా రాస్తున్నారు, ఇతడు మీ కొరకును లవోదికీయ వారి కొరకును హియోరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇంకా 15వ వచనంలో, లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదికీయలో ఉన్న సహోదరులను సుంఫాకును వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడు. ఈ పత్రిక మీరు చదివించుకొని తర్వాత లవోదికీయ వారి సంఘములలోనూ చదివించుడి. లవోదికీయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. ఈ కొలస్సీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఈ లవోదికీయ పట్టణానికి కూడా ఈ పత్రిక పంపించి వారికి కూడా ఏం చేయాలంట? చదివించండి అంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘ కాలములోనే మరి సంఘము కొనిపోబడే కాలము. అందుకని ఈ సంఘానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే సహవాసము. ఏంటిదంట? సహవాసము. ప్రభువు సింహాసనం మనం చేరాలంటే సహవాస ద్వారము ద్వారానే వెళ్ళగలం. ఏ ద్వారం అంట? సహవాస ద్వారము. సహవాసం అంటే దేవునితో సహవాసం చేయటం. మనుషులతో సహవాసం ఉంటుంది, లోకముతో సహవాసం ఉంటుంది, భక్తులతో సహవాసం ఉంటుంది, భక్తిహీనులతో సహవాసం ఉంటుంది. సహవాసాలు చాలా ఉన్నాయి. కానీ మన సహవాసం ఎవరితో? దేవునితో మన సహవాసం ఉండాలి. అప్పుడే మనము సింహాసనము యొద్దకు నడిపించబడతాం. కనుక దేవుడు ఈ సంఘానికి ఇచ్చిన గొప్ప స్థితి ఏమిటంటే సహవాసము. ప్రకటన గ్రంథము 3:20 మనం చదువుకున్నాం. నేను మరి ఇదిగో తలుపునొద్ద నుంచొని తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో నేను అతనితోనూ అతడితో కలిసి నేనును భోజనం చేయుదుము. ఇక్కడ తట్టడం అనగా దైవ సన్నిధికి ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నారు. ప్రభువు మన హృదయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రభువు మనల్ని తట్టుచూ ఉన్నారు. ఎవరైతే ప్రభువు తట్టగానే వారిని మరి ఎవరైతే ప్రభువుని ఆహ్వానిస్తారో ప్రభు వారితో సహవాసం చేస్తారు. ఇక్కడ భోజనం అంటే భోజనము కాదు కానీ సహవాసము. ఆయన మాటలే ఆహారము. ప్రభు అంటారు, సమరయ స్త్రీ దగ్గర ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులు ఊరిలోకి వెళ్ళారు. అయ్యా, మీ కొరకు భోజనము సిద్ధంగా ఉన్నదనంటే మీకు తెలియని ఆహారం నా యుద్ధ ఉన్నది అని అన్నారు. బహుశా ఆమె పెట్టిందేమో అనుకున్నారు శిష్యులు. వారికి అర్థం కాల. నా తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు అసలైన ఆహారం అని చెప్పి ప్రభువారు ప్రస్తావించిన మరి సందర్భాన్ని మనం చూడగలం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటలు గైకొనుట, ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకొనుట, ఇవన్నీ మనకి ఆహారము. ఆత్మీయ ఆకలి తీర్చే ఆహారము. ఆహారం అంట వాక్యము ఆత్మ ఆకలి తీరుస్తుంది. శరీర సంబంధమైన ఆహారము శరీరానికి మరి శక్తినిస్తుంది. వాక్యం అనే ఆహారము ఆత్మకేమిస్తుంది? బలాన్ని, శక్తినిస్తుంది. దైవజనులు అన్నారుగా, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించుటెట్లు వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడచోటెట్లు ఏకాంత స్థలము కోరుమో దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కాబట్టి వాక్యం అనే ఆహారం మన ఆత్మకేమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రభు సహవాసం ఉంటేనే మనం బలపరచబడతాం. ప్రభువుకు దూరంగా ఉండి యోహాను సువార్త 15:5 ప్రభు అంటున్నాడు, నాకు దూరముగా ఉండి మీరేమియో చేయలేరు. తీగ ద్రాక్షావళికి అంటిపెట్టుకుని ఉంటే నాదేమవుద్ది? ఫలిస్తుంది. తీగ ద్రాక్షావళికి వేరు చేయబడితే అదేమవుదో? ఫలించదు. ఇప్పుడు చెప్పండి, మనం ప్రభువుతో ఉంటే మనం ఫలిస్తామా?
ప్రభువుకు దూరముగా వేరుగా ఉంటే మనం ఫలిస్తామా? ప్రభువుతో ఉంటేనే మనం ఏమవుతాం? ఫలిస్తాం. కాబట్టి ఈ సహవాసము ప్రభువుతో మనం ఉంటే ప్రభు మనల్ని ఏ స్థితికి తీసి సిద్ధపరుస్తాడో? సింహాసన అంతస్తుకు సిద్ధపరుస్తాడు. దేవదాసాయి గారు చెప్తూ అన్ని అంతస్తుల కంటే గొప్ప అంతస్తు సింహాసన అంతస్తు అన్నారు. ఏంటంట? 7 సంఘాల్లో మనం చూస్తే అన్ని సంఘాల కంటే గొప్ప అంతస్తు కలిగిన సంఘమే ఏ సంఘమో? లవోదికీయ సంఘము. ఈ సంఘములో ఉన్న మనము సింహాసనాన్ని మరి సింహాసనమును పొందుకోవాలి, లేదా సింహాసనమును స్వతంత్రించుకోవాలి. సింహాసనంలో కూర్చున్నబడే భాగ్యాన్ని మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే ఎవరితో సహవాసం చేయాలి? అందుకనే దిన ప్రార్థనలు చేయకపోతే దేవుని శ్వాస మనలోకి రాదంట. మన సొంత శ్వాస మనకి మలినం. మనలో అంతా ఏంటంటే మలినం, చెడుగు. మన ఆలోచన, మన పద్ధతులు, మన విధానం అన్నీ కూడా ఎలాగుంటాయి? చెడుకే నడిపిస్తుంది. కానీ ప్రభువు దగ్గర ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన శ్వాస మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న చెడుగంతా ఏమవుద్ది? వెళ్ళిపోతుంది. అందుకని అయ్యగారు అన్నారు, దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస పొందుటెట్లు, మనసులోని స్వీయ శ్వాస మలినము పోవోట ఎట్లు, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. కాబట్టి దైవ సన్నిధి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన లేకపోతే మనము దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోయిన కొన్ని దినాలకి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామంట. ఎక్కడికి వెళ్ళిపోతామమ్మా? భ్రష్ట స్థితికి నడిపించునన్నారు. కాబట్టి దేవునికి దూరం అయితే, ప్రార్థనకు దూరం అయ్యామనుకోండి, కొన్ని దినాలకి ఏమొస్తుంది? దేవుని మీద అవిశ్వాసం, భక్తి మీద అవిశ్వాసం వచ్చేస్తుంది. భక్తిలో కొనసాగాలని మనస్సు ఉండదు. ఇంకా దూరం అయిపోయామనుకోండి, భ్రష్టత్వం, ఇక లోకంలో కలిసిపోతాం. కాబట్టి అటువంటి స్థితి ఉండకూడదు. దైవజనులు దేవదాసు గారు చెప్తూ, దైవ సన్నిధిలో మోకరించిన మనమంట ఏదో ఒక అనుభవం పొందుకునే వరకు మోకాళ్ళ దిగకూడదంట. ఏంటంట అయ్యా? ఏదో ఒక అనుభవం, ఒక దర్శనమో లేకపోతే ప్రభు స్వరమో, ఏదో ఒక అనుభవం పొందుకునే వరకు ఏం చేయకూడదు? మోకాళ్ళు దిగకూడదు. అట్టి పట్టుదల కలిగి మనము సన్నిధి చేయాలి. చాలామంది నటనా జీవితం, దేవదాసు గారు అన్నారు, నటనా భక్తి నాశనానికి నడుపును, అనుకరణ భక్తి ఆశీర్వాదమునకు మనకు నడిపిస్తుందంట. నటనా భక్తి ఎక్కడికి తీసుకెళ్తాంట? నాశనానికి తీసుకెళ్తుంది. అనుకరణ భక్తి ఆశీర్వాదమునకు మనకి అందిస్తుంది. అనుకరణ అంటే భక్తి పరుల మార్గంలో మనం నడవాలి. వారి యొక్క అడుగుజాడల్లో మనం ఏం చేయాలా? నడవాలి. దైవజనులు దేవదాసు గారు మంచి భక్తి పరులు. ఆయన అనుకరణలో మనం ఏం చేయాలా? నడవాలి. దేవుడు కనబడి మాట్లాడే అనుభవం ఆయన కలిగి ఉన్నారు. ఆయన పిల్లలమైన మనము కూడా ఆ క్రమము, ఆ అనుకరణ కలిగి ఉన్నప్పుడు అట్టి అనుభవాన్ని, సింహాసన అనుభవాన్ని మనం ఏం చేయగలుగుతాం? స్వతంత్రించుకోగలం. కాబట్టి సహవాసము చాలా ప్రాముఖ్యం. పౌలు గారు అంటారు, మీరు సమాజముగా కూడుకునుట మానవద్దు. ప్రభు సహవాసంలో ఉంటేనే మనం ఏమవుతాం? బలపరచబడతాం. కాబట్టి దినమునకు 1 గంట అయినా మనం ఏం చేయాలి? దేవునితో గడిపే అలవాటు కలిగి ఉండాలి. కాబట్టి ఆయన పాదాల యొద్ద కూర్చుని అనుభవం కలిగి ఉండాలి. చూడండి, దినాల్లో ఫోన్ ముందు శ్రద్ధగా కూర్చొని ఫోన్ చూస్తారు. బాగా రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యాక, బాగా పని చేసి అలసిపోయారు, వచ్చాక చక్కగా స్నానం చేసి కాసేపు ఫ్యాన్ వేసుకొని రిలాక్స్ అవుదామని చెప్పి ఏం చేస్తాం? ఫోన్ పట్టుకుంటాం. టైం తెలుసుద్దా? ఇంటాం కేకలేస్తుంటుంది, అయ్యా భోజనం చేయరాక టైం ఎంత అయింది అంటే అందులోకి వెళ్ళాక మనకు టైం కూడా తెలియట్లా. మన సహవాసం ఎవరితోటి? సెల్ ఫోన్ తోట, ఇంటి వారితోట, లేదా లోక సంబంధమైన వారితోట, దేవునితోట? ఎవరితో మన సహవాసం ఉంది? మీకే తెలియాలి. ప్రశ్న ఇది. నా సహవాసము ఎవరితో నేను ఉంటున్నాను? దేవునితో ఎక్కువ సమయం ఉంటున్నానా? లోకంతో ఎక్కువ సమయం ఉంటున్నానా? ఫోన్లు, ఆయా రకమైన వ్యక్తులతో ఎక్కువ సమయం నేను గడుపుతున్నాను?
మన సహవాసం ఎలాగుంది? ఒకసారి మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నీవు సహవాసం కలిగి ఉంటే సమాధానంగా ఉంటావు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అంటున్నాడు, అయ్యా దేవునితో నేను సహవాసం చేస్తే నాకేమొస్తుంది చెప్తున్నారు యోబు భక్తుడు. చదవండి ఒకసారి. ఆయన అనగా దేవునితో మీరు సహవాసము చేసినట్లా మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఇప్పుడు చెప్పండి అమ్మా, నాకు సమాధానం వద్దు పాస్టర్ గారు, నాకు మేలే వద్దు పాస్టర్ గారు అనేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మరి నాకు సమాధానం వద్దు అనేవారు ఎవరైనా ఉన్నారా? మరి నాకు మేలొద్దు అనేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఈ రెండు నాకు వద్దు అనేవారు ఎవరైనా ఉన్నారా? మరి సహవాసం ఉంటేనే ఈ రెండు ఉంటాయి. సహవాసం ఉంటే ఏముంటుంది? కుటుంబంలో సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం, బిడ్డల మధ్య తల్లిదండ్రుల మధ్య సమాధానం, మరి తల్లిదండ్రుల మధ్య సహోదరుల మధ్య సమాధానం. ఈ సమాధానం కావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? సన్నిధిలో ఉండాలి. కొంతమంది ఇంట్లో ఎప్పుడూ పోరే. ఏముంటుందంటండి? పోరు కాసేపు పడదు. ఆమె గోల ఆమెది, ఈయన గోల ఈయంది. ఇద్దరు కాసేపు గుద్దులాట అడుచుకొని ఈయన ఇట్టిల్లిపోతాడు, ఆమెన్ని ఎత్తెత్తేస్తారన్నమాట. లేవా ఇటువంటి కుటుంబాలు? ఉన్నాయా లేవా? ఉన్నాయి. కారణం ఏంటి? సహవాసము లేదు, ప్రార్థనా జీవితం లేదు, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం లేదు. కనుక సాతానుడు ప్రవేశిస్తున్నాడు. సన్నిధి ఉన్న కుటుంబంలోనికి సాతానుడు రాలేడు. ఒకవేళ వచ్చినా వాడిదో వాడే వెళ్తాడు. ఒకవేళ వాడు వచ్చినా ప్రభు ఏం చేస్తాడు? పారద్రోలతాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది, దుష్టుడు ఎవడనో తరమకుండానే. ఎందుకంటే దేవుడు దిగి వచ్చారు, పరిశుద్ధులు దిగి వస్తే సాతానుడు అక్కడ ఉండలేడు. వాడు ఏం చేస్తాడు? తరవకుండానే పారిపోతాడు. దొంగ దొంగ అని తెలియగానే వాడు ఉంటాడు అక్కడ. అమ్మో నేను దొరికిపోయి నన్ను పట్టేసుకుంటారు, ఏం చేస్తారు? పరుగో పరుగు. సాతాను కూడా ఒక దొంగేవాడు. ఎవడంట? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, దొంగ దొంగతనము చేయటానికి, హత్య చేయటానికి, నాశనానికి చేయటానికి తప్ప మరి దేనికిని రాడు. కాబట్టి సహవాసం ఉంటే నీకేం దొరుకుద్ది? సింహాసనము. గుర్తుపెట్టుకోండి. దేవా నేను సహవాసం కలిగి ఉన్నానా? నా స్థితి ఎలాగుంది? అడగండి ప్రభుని, మీకే తెలుసు. దేవుడే చూపిస్తాడు నీ స్థితి ఏంటో. అడగండి, దేవా నన్ను నాకు చూపించుము, నిన్ను నాకు చూపించుము అన్నారు దైవజనులు. నన్ను నాకు చూపిస్తే నేను ఎట్లాంటి వాడినో, నా స్థితి ఎలాగుందో నువ్వు చూపించావు అనుకో, అప్పుడు నేను సరి చేసుకుంటాను. అప్పుడు నిన్ను తేటగా చూడగలను. దేవుడు కనపట్టలేదు అంటున్నారా? అంటే మనలో లోట్లు ఉన్నాయి. ఏమున్నాయని అంతో? మనలో లోపాలు ఉంటే అంతటి పరిశుద్ధులైన ప్రభుని మనం చూడగలమా? చూడలేం. పౌలు గారు అంతటి గొప్ప భక్తిపరుడే. సౌలు పౌలుగా మారకముందు దమస్కు మార్గమున వెళ్ళాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయాన్ని మీరు చదివితే దమస్కు మార్గమున వెళ్ళొచ్చు ఒక గొప్ప వెలుగు అతని మీద ప్రకాశించింది. ఆయన ఆ మార్గములోనే అక్కడ ఉన్న స్థలం నుంచి పడిపోయాడు. పడిపోయి అతని కళ్ళ నుంచి పొరలు రాలిపోయినాయి. ఏమీ కనపడట్లేదు. ఎటు వెళ్ళాలో తోచని స్థితి. స్వరం ఆయనకే వినపడుతుంది కానీ మిగతా వారికి వినపడట్లా. అప్పుడు పౌలు తిన్నని మార్గమున అక్కడికి నడిపించబడ్డాడు. అప్పుడు అననీయ అనే భక్తునికి ప్రభు దర్శనమిచ్చి, ఇదిగో తార్సువాడైనటువంటి పౌలు ఉన్నాడు, అతని కొరకు నువ్వు ప్రార్థన చెయ్యంటే ఈ అననీయ అన్నాడు, అయ్యా అతడు తాకీదులు తీసుకొచ్చాడు రాజుగారి దగ్గర, ఇక్కడ ఉన్న భక్తులందరినీ హింసించడానికి వచ్చాడయ్యా, చెరసాల్లో పడేయడానికి వచ్చాడయ్యా, ఆయన కొరకు ప్రార్థన చేయమంటావు ఏంటి ప్రభు అంటే, అన్నయ్య అతడిని నేను ఒక గొప్ప సాధనంగా ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నారు. అననీయ ఎప్పుడైతే పౌలు మీద చేతులుంచి సౌలు మీద ప్రార్థన చేశాడో అతని కళ్ళు నుంచి పొరలు రాలిపడ్డాయి. అప్పుడు తేటగా ప్రభువుని చూచాడు, అననీయని చూచాడు. అప్పుడు మార్పు పొంది బాప్తీసు అనుభవంలోకి వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా చూడండి, చూచే అనుభవం ఎప్పుడొచ్చింది? పాపం అనే పొరలో, గర్వం అనే పొరలో ఆయన కమ్మివేసిని. ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేశాడో ఆ పొరలు రాలిపోయి స్వస్థత పొందుకున్నాడు, బాప్తీసు అనుభవంలోకి వచ్చారు. అప్పటి నుంచి పౌలు సహవాసము కలిగి ఉన్నాడు, నిత్యము కలిగి ఉన్నాడు. అవునా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా సహవాసం ఉంటేనే నీకేం దొరుకుద్ది? సింహాసనము. సింహాసనం వద్దామని ఎవరైనా ఉంటారా?
ఏమ్మా, మహిమ సింహాసనం, సువర్ణ బంగారు సింహాసనం, అయ్యా నాకు వద్దయ్యా అంటారు ఎవరన్నా? ఎవరు అనలేరు. కాబట్టి నీకు సహవాసం ఉంటే ప్రభు ఊరకనే ఇస్తాడు. ఏం చేస్తాడంటమ్మా? ఊరకనే ఇస్తాడు. కోరవు నీకు కావలసినవి ఓరకనే నీకిచ్చెదను, ధారాళముగా నీ చుటకున, ధారాళముగా నీ చుటకున, ధననిధి వాస్తువులన్నీయు కలవు, ధననిధి వాస్తువులన్నీయు కలవు, మనోవిచారము మహిమ తలంపులే కావలెను. కాబట్టి దైవ సన్నిధి మనకి సింహాసనం దొరకదు. దైవ సన్నిధి లేకపోతే ఏం దొరకదో? సింహాసనం దొరకదు. దైవ సన్నిధి ఉంటేనే దైవ రూపం వస్తుంది. అమ్మ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. దైవ సన్నిధిలో ఉన్న మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడయ్యా? నిర్గమకాండం 34:29 చదువుకోండి. మోషే సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉన్నాడు. కొండ దిగి వచ్చేటప్పటికి ఆయన ముఖం చర్మం ఎలామైందంట? ప్రకాశించింది. ఆయనకే తెలియదు ఆ సంగతి. కొండ దిగి వచ్చిన తర్వాత అక్కడున్న ఇశ్రాయేలు అంటాను, మోషే మోషే నీ ముఖం చూడలేకపోతున్నావు, నువ్వు ముసుగేసుకో. మోషే ముఖాన్ని ఎవరు చూడలేకపోయారు? కాబట్టి దైవ సన్నిధిలో ఉన్న మోషేకి దైవ రూపం వచ్చిందా రాలేదా? వచ్చింది. దైవ స్థితి, ఆ మహిమ స్థితిని వారు ఏం చేయలేకపోయారు? చూడలేకపోయారు. ఇప్పుడు చెప్పండి, దైవ సన్నిధిలో ఉంటేనే మనకి ఏమొస్తుంది? పెండ్లి కుమార్తె రూపం వస్తుంది, ప్రభు కోరుకున్న రూపం వస్తుంది. గలతీ పత్రిక 4:19 ఉంటుంది, నా పిల్లలారా క్రీస్తు సారూప్యం యందు ఏర్పడే వరకు మీ నిమిత్తం మరలా నేను ఏమవలసి వచ్చింది? ప్రసవ వేదన నాకు కలుగుతున్నది అన్నారు పౌలు గారు. కాబట్టి దైవ సన్నిధి ఉంటేనే దైవ రూపం, దైవ సన్నిధి ఉంటేనే రెక్కలు ధరించుకొని రేపు మేఘం ఎక్కుతాం. అమ్మ ఎగరాలంటే రెక్కలు ఉండాలా లేదా? చెప్పాలి. రెక్కలు కూడా ఉంటాయా పాస్టర్ గారు? మనుషులకి, దేవదూతలకి రెక్కలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 12:14 చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12:14. అందువలన ఆమెకు అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అమ్మ ఏమున్నాయంట? ఈ స్త్రీకి రెక్కలు ఉన్నాయంట. కనుక అరణ్యంలోనికి ఎగిరిపోవడానికి ఈమెకి ఏమున్నాయి? నేను అడుగుతున్నా, రేపు మేఘంలోనికి ఎగరాలంటే మన దగ్గర కూడా ఏముండాలా? 1 వాక్యము, 2 ప్రార్థన. ఈ 2 రెక్కలు, ఈ 2 లేకపోతే ఏమవు? కాబట్టి వాక్య అనుభవం ఉండాలా, సహవాసం సన్నిధి అనుభవం ఉండాలా. ఈ 2 ఉంటేనే సింహాసనం దొరుకుద్ది. రెండోదిగా మనం చూస్తే సహవాసాన్ని బట్టి మొట్టమొదటిగా సింహాసనం, రెండవది శ్రమలను బట్టి కూడా సింహాసనం అంట. దేన్ని బట్టి? శ్రమ. మత్తయి సువార్త 16:24 ఒకసారి చదువుకుందాం. మత్తయి సువర్తమానము 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలండి. ప్రతి వారు కూడా తను వెంబడించాలంటే ఏం చేయాలంట? తన సిలువనెత్తుకొని వెంబడించాలమ్మ. సిలువ ఇంతకీ ప్రభుదా మనదా? చెప్పాలి. సిలువ ఎవరిది? విశ్వాసికి కూడా సిలువ ఉందన్నారు దేవదాసయ్య గారు. 1 ప్రభువు మోసిన సిలువ, రెండోది విశ్వాసి మోసే సిలువ. ఈ 2 సిలువలు మనకి గద్దె స్థలానికి నడిపిస్తుంది. గద్దె అంటే సింహాసనము. ఏంటంట? ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఉంటుంది, యెహోవా గద్దె ముందట అని. అర్థమైందా? గద్దె అంటే ఏంటి అర్థం? సింహాసనము. అయ్యగారు రాశారు 72వ పాటలో, ఈ సిలువలు 2 నిన్ను పైగద్దెకు నడిపించును. చూసారా? 72వ పాటలో ఉంటుందా ఆ చరణం? పరలోకం అనే భాగం ఉంటుంది. 113వ చరణం పాడుకుందాం. సిలువయే 72వ పాట 113వ చరణం. సిలువయే నీకి కడెగదేనా
సిలువయే దానిపై నుండు, సిలువయే నీకి కడగదేనా, సిలువయే దానిపై నుండు, సిలువలు రెండు నిన్ను పైగతకు సిద్ధము చేయును, యుద్ధ సమాప్తి మనోవిచారము మహిమతలాంపులే కావలెను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమ, సిలువ అనగా శ్రమ, శ్రమ లేనిదే కిరీటము లేదు అన్నారు దేవదాసయ్య గారు. శ్రమ లేకపోతే ఏమి లేదంటమ్మా, కిరీటము లేదు. కిరీటము పెట్టుకున్న వారు ఎక్కడ కూర్చుంటారు? సింహాసనం మీద కూర్చుంటారు. కాబట్టి శ్రమ అవసరమే. ప్రభు నీ కొరకు శ్రమ పడ్డారు. నీవు పరలోకం వెళ్ళడానికి, సింహాసనం చేరడానికి నువ్వు కూడా ఏం చేయాలా? శ్రమ పడాలా. దైవజనులు రాస్తారు 63వ కీర్తన, మానవుడు శ్రమలు పొందక దైవా మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమ పొందక ఏం కాలేడంట? దైవ మానవుడు కాలేడు. కాబట్టి ఒకటి ప్రభువు మోసిన సిలువ, రెండోది విశ్వాసి మోయుచున్న సిలువ. ఈ రెండు సిలువలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాంట? సింహాసనానికి తీసుకెళ్తుంది. శ్రమ భక్తునికి అవసరమే. దేవదాసయ్య గారు అన్నారు, శ్రమ లేకపోతే స్వర్గమే లేదన్నారు. ఏమి లేదంటమ్మా. చూస్తారు 63వ పాటలో అయ్యగారు చక్కగా రాశారు. 63వ పాట 8వ చరణం, మహినీసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాది, మహిమ కోరని మనుజుడెవడు, మహిమ కోరని మనుజుడెవడు, మర్యాదగానే వాడించు, శ్రమలు లేక స్వర్గము లేదు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. అందాలే స్పష్టంగా, శ్రమ లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ధనవంతుడు లాజరు చరిత్ర మనందరం ఎరిగిన వారమే, చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. అయ్యా అవునా? ఇందులో ధనవంతుడు ఎలాగున్నాడు, లాజరు ఎలాగున్నాడు? ధనవంతుడు తినుము తాగుము సుఖించుము హాయిగా బ్రతికాడు, సుఖంగా బ్రతికాడు. లాజరు ఆయన పడవేసి రొట్టె ముక్కలు తిని ఎంతో శ్రమను అనుభవించాడు. లాజరు ఎంతో కురుపులు, ఎంతో వ్యాధి కలిగిన వాడు, శ్రమను అనుభవించాడు. ఈ లాజరేమో అబ్రహాము రొమ్మున ఉన్నాడు, ధనవంతుడేమో ఆ నరకమును యాతన పడుచు ఉన్నాడు. ఉందా లేదా? కాబట్టి శ్రమ లేకపోతే భక్తుడికి ఏమి లేదు, స్వర్గమే లేదు. ఒకటి సహవాసమును బట్టి ఏముంది? సింహాసనము. రెండవది శ్రమను బట్టి ఏముందంటే సింహాసనము. ఏముందంటే శ్రమను బట్టి సింహాసనం ఉన్నది. సిలువలో కుడివైపు ఉన్న దొంగ శ్రమ ఉన్నది. కానీ ప్రభువు మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టి శ్రమలోనే దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. దొరికిందా లేదా ఆయన శ్రమను బట్టి? కాబట్టి శ్రమలను బట్టి కూడా ఏమొస్తుంది మనకి? సింహాసనం. ఒకటి సన్నిధి సహవాసాన్ని బట్టి సింహాసనం, రెండు శ్రమలను బట్టి సింహాసనం, మూడవది మనం చూస్తే కృపను బట్టి సింహాసనం అన్నారు. దేన్ని బట్టి అంట? కృపను బట్టి సింహాసనము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాలు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు దావీదుకు నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడున. నేను చూడండి, సౌలుకి ఇస్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరు? ఏమ్మా, ఇస్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరు? ఇప్పుడు దా చెప్పుకుంది అదేగా,
సౌలు ఇతడు బెన్యామీను గోత్రికుడు, దావీదేమో యోధా గోత్రికుడు. కానీ మొట్టమొదటి రాజు ఈయనే. కానీ దేవుని ఆజ్ఞను ధిక్కరించడాన్ని బట్టి ఈయనకి సింహాసనం దూరమైంది. ఏమైందంట? సింహాసనం దూరమైంది. కానీ కృపను బట్టి దావీదుకి సింహాసనం దొరికింది. దేన్ని బట్టి అంట? కృప అనగా అర్హత లేని వారికి దేవుడు అర్హత ఇవ్వటం, అర్హత లేని వారికి అర్హత కల్పించడమే కృప. వాస్తవానికి ఆ పొజిషన్కి అర్హత లేదు, కానీ దేవుడు అర్హత కల్పించి వాళ్ళని ఎక్కించాడు. ఇది కృప అంటే. దావీదు గొర్రెలు కాచుకునేవాడు, కానీ దావీదుకి కృపను బట్టి ఏమిచ్చాడు? ఇది గొప్ప భాగ్యం. గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేనో, గొర్రెలు కాచే దావీదు సన్నిధి చేసేనో, ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించేనో, ఆ సన్నిధి చేయని గొల్యాతును సంహరించేనో. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి, సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును, దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. కాబట్టి కృప అనగా అర్హత లేని దావీదుకు దేవుడు ఏమిచ్చాడు? కృపను బట్టి సింహాసనం ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దైవజనులు దేవదాసయ్య గారి కాలంలో అయ్యగారంట, అయ్యా సంఘమును తీసుకుని పో, త్వరగా రమ్ము, యేసు త్వరగా రని పాడుకున్నారు. ప్రభు అన్నారంట, దేవదాసు నేను వచ్చాననుకో, సంఘం సిద్ధంగా ఉందా? సంఘం అంతా సిద్ధంగా ఉంటే నేను వస్తాను. ఒకవేళ నేను వచ్చాననుకో, అర్హతను బట్టి అయితే నువ్వు అక్కడవే పెండ్లి కుమార్తెవి, వీరెవ్వరికి అర్హత లేదన్నారంట. ఏం లేదంటమ్మా? అర్హత లేదు. అర్హతను బట్టి నువ్వు అక్కడవే పెండ్లి కుమార్తెవి, ఆ వరుసకు తగినవాడు. వీరెవ్వరికి అర్హత లేదు. కానీ కృపను బట్టి అయితే వారందరూ కూడా సింహాసనం అన్నారంట. ప్రభు అన్నమాట, చప్పట్లు కూడదు. కృపను బట్టి మనందరికీ, కానీ అర్హతను బట్టి అయితే దైవజనులు ఒక్కడికే. ఆయనకున్న భక్తి, ఆయనకున్నటువంటి ఆ అనుభవము, దైవ సహవాసం ఒక్కరోజు కూడా మానలేదంట దైవ సన్నిధి. అమ్మా, మన జీవితంలో మనకు జ్వరం వచ్చిందనుకో, ఆ పూట ప్రార్థన సన్నిధి పోద్ది. అవునా? ముఖ్యమైన పని ఉందనుకో, సన్నిధి పోద్ది. కుటుంబంలో ఏదో గలిబిలు అనుకో, సన్నిధి పోద్ది. ఎన్నో విషయాలు మనం సన్నిధి కోల్పోయిన వారం, ఆయా పనులను బట్టి, బలహీనతలను బట్టి, బంధకాలను బట్టి. కానీ దైవజనులు దేవదాసయ్య గారంట జీవితకాలం అంతట్లో ఒక్కరోజు కూడా ఏం చేయలేదంట, సన్నిధి మానలేదు. అందుకే బైబిల్ మిషన్ ఆయనకి ఇచ్చారు దేవుడు. ఎవరికి ఇచ్చారంటమ్మా? బైబిల్ మిషన్ దైవజనులకు ఇవ్వడానికి కారణం ఇదే. ఒక్కరోజు కూడా నా దేవదాసు సన్నిధి మానలేదన్నారు. ప్రభు ఇచ్చిన సాక్షి. అంత గొప్ప భాగ్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అర్హతను బట్టి అయితే ఆయన ఒక్కడికే, కృపను బట్టి అయితే మన అందరికీ. ఇప్పుడు చెప్పండి, కృప మన దాకా వచ్చిందా రాలేదా? కాబట్టి కృపను బట్టి కూడా దేవుడు ఇస్తాడు. అర్హతను బట్టి సౌలుకి ఇచ్చాడు. సౌలు మంచి యుద్ధ నేర్పరి. ఎవరంట సౌలు? యుద్ధ నేర్పరి, చూచుటకు బహు సుందరుడు, భుజములు మొదలుకొని పైకి అందరికంటే భిన్నంగా ఉన్నవాడు. దేవుడు ఎన్నుకొని కోరుకొని సౌలుని పిలిచి మరీ రాజు చేశాడు. గాడిదలు పోగొట్టుకొని వెతకడానికి వెళ్ళాడు సౌలు, కానీ దేవుడు పిలిచి అభిషేకం ఇచ్చాడు. ఏం చేశాడమ్మా? పిలిచి అభిషేకం ఇచ్చాడు. దాన్ని ఆయన ఏం చేయలేకపోయాడు, నిలబెట్టుకోలేకపోయాడు. కృపను బట్టి దావీదును దేవుడు కోరుకొని కృపను బట్టి ఇచ్చాడు అభిషేకం. దేన్ని బట్టి ఇచ్చాడంట? కృపను బట్టి. అందుకని ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నా, బైబిల్ మిషన్ 87వ సంవత్సరం మహోత్సవాల్లో అర్హతను బట్టి అయితే నాకు రాలా నేను అనుకుంటా, కృపను బట్టే నాకు అవకాశం వచ్చిందని చెబుతాను నేను. అర్హత కూడా దేవుడు కల్పించాడు, కృప ద్వారా దేవుడు అవకాశం ఇచ్చాడు వాక్యోపదేశం చేయడానికి. చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు, నేనే అంత గొప్పవాడిని కాదు, కానీ దేవుడి కృపను బట్టి ఏమి ఇచ్చాడు? ఈ అర్హత ఇచ్చాడు. నేను ఎంతో సంతోషించా. చాలామంది వచ్చిందని సంతోషించారు. నేనైతే ప్రభువా నీ కృప ఆ స్థలంలో నిలవబట్టం అంటే నాకైతే అసాధ్యం, కానీ నీవు కృప చూపించి ఇప్పించావయ్యా, నీకే స్తోత్రం ప్రభుని స్తుతించా. కాబట్టి కృప ద్వారా
ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా కృపను బట్టి, ప్రభు కృపగల దేవుడు. ఎవరంట ఆయన? కృపగల దేవుడు. అర్హత లేకపోయినా మనకేమిస్తాడు? అర్హతను కల్పించే దేవుడు. వాస్తవానికి తండ్రి కృపాశ్రమం యొద్దకు నేరుగా మనం వెళ్ళలేం. ఎవరిని బట్టి వెళ్ళగలుగుతున్నాం? పాత నిబంధన కాలంలో చూస్తే ప్రత్యక్షపు గుడారంలోనికి యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి అడుగు పెట్టేవారు. అవునా కాదా? కానీ ఇప్పుడు నేరుగా కృపాశ్రమం యొద్దకు రాగలుగుతున్నామంటే ఎవరో? యేసు ప్రభు ద్వారానే. యేసయ్య నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు. ఆయన ద్వారానే తండ్రి యొద్దకు మనం చేరగలుగుతున్నాం. సింహాసన అనుభవానికి మనం చేరగలుగుతున్నాం అంటే కృప. మనం ఎన్ని తప్పులు చేసినా ప్రభు ఉగ్రత, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా కృప అడ్డుపడుతుంది. ఏం చేస్తుందంట? ఈ కృప అడ్డుపడుతుంది. అయ్యా నా పిల్లలయ్యా, నన్ను చూసి క్షమించయ్యా. ఎంత కృప! ఈ కృప కలిగిన ప్రభు అడ్డుపడకపోతే మనం ఉండగలమా? కాబట్టి ప్రియమైన వారులారా, ఒక్కోసారి బిడ్డ తప్పు చేస్తాడు, తండ్రి కర్ర తీసుకొని వస్తాడు, తల్లి అమ్మటే వెనక పట్ట పెట్టేస్తుంది. బిడ్డను ఏం చేస్తుంది? ఆయన కొట్టబోతాడు, నీ అడ్డుపోద్ది. ఏం చేస్తుందమ్మా? తల్లి అడ్డుపడుద్దా లేదా? కొట్టబాగలయ్యా అని చెప్పి ఆయన కోపం చల్లారేదాకా ఈవెన్నా దెబ్బలు తింటుంది, ఆయన మాత్రం వెనకేసుకొస్తుంది. ఏం చేస్తుంది? మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. ఇలా చిన్నపిల్లలు చూడండి, వాడు తప్పు చేస్తాడు, బయట ఏదో మాట వచ్చింది, కోపంతో తండ్రి వచ్చాడు కర్ర తీసుకొని, ఎక్కడ వాడు అనగానే ఉంటాడు, కనపడతాడు. అమ్మటే తల్లి తీసుకొని ఏం చేస్తుంది? వెనకమాల దాచేస్తుంది. కొట్టబోతాడు, ఇటు జరుగుద్ది, ఇటు కొట్టకపోతే ఇటు జరుగుద్ది. ఆడికి పడే దెబ్బలు ఇంకో పడతాయి. ఈమె అడ్డుకుందా లేదా? అడ్డుకోకపోతే ఏమైపోతాడు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు పొరపాట్లో పడినా, బలహీనతల బంధకాల్లో చిక్కున్నా ప్రభు కృప మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. కాబట్టి కృపను బట్టి ప్రభు ఏమిస్తున్నాడు మనకి? సింహాసనం. ఒకటి సహవాసము, సన్నిధిని బట్టి మనకేం దొరుకుద్ది? సింహాసనం. రెండవది శ్రమలను బట్టి మనకేం దొరుకుతుంది? సింహాసనం. మూడవది కృపను బట్టి మనకేంటి? సింహాసనం. కాబట్టి అటు సింహాసన అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము, నూరంతలుగా ఫలింపచేసి నీ నామ మహిమార్థమై ప్రతి వారి హృదయంలో సమృద్ధిగా నీ వాక్యము నివసించినట్లుగా సహాయము చేసి, అయ్యా సింహాసన అనుభవములోనికి మమ్మల్ని అందరినీ నడిపించి సహాయం చేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.